కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కేజీ చిన్నయ్యపాలెం గ్రామంలో గౌరీదేవి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది కార్తీక మాసంలో గౌరీ పార్వతీదేవి పరమేశ్వరులను ప్రతిష్ఠించి 3 నెలల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించే సాంప్రదాయం కొనసాగుతోంది. సంక్రాంతి పండుగలో ముక్కనుమ రోజున గ్రామంలో గౌరీ పార్వతీదేవి పరమేశ్వరులను సాంస్కృతిక కార్యక్రమాలు, పురాణ పురుషుల వేషధారణలు, డీజే సౌండ్, ఆర్కెస్ట్రాలతో ఊరేగించి నిమజ్జనం నిర్వహించారు. ఈ ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి గ్రామానికి చెందిన ఆడపడుచులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు తీసుకున్నారు. ఊరేగింపు సందర్భంగా గ్రామ వీధులు భక్తి శ్రద్ధలతో మార్మోగాయి. చిన్నపాలెం గ్రామ ప్రజలకు, భక్తులకు, మా అందరికీ కూడా శుభాకాంక్షలు. గౌరీదేవి కార్తీక మాసం నాగ చవితి నాడు తీసుకొస్తాం. అది ఎప్పటి నుంచో మా తాతల దగ్గర నుంచి జరుగుతుంది. కాకపోతే ఈ 10 సంవత్సరాల క్రితం నుంచి మన అంకురెడ్డి రమేష్ గారి ఆధ్వర్యంలో వచ్చిన దగ్గర నుంచి కూడా మేము నలుగురు ఒక కమిటీగా ఏర్పడి అభివృద్ధి చేస్తున్నాం. గ్రామ ప్రజలు అందరూ కూడా సహకరిస్తున్నారు. తర్వాత చెప్పు లారోజు. ఇప్పుడు ఈ యొక్క గౌరీదేవి మా చిన్నయ్యపాలెంలో వెలసి సుమారుగా 90 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ యొక్క గ్రామ దేవతగా ఈ గౌరీదేవిని మా చిన్నయ్యపాలెం గ్రామంలో నిర్వహించడం జరిగిందండి. అయితే ఈ యొక్క గౌరీదేవి సంబరాలని మరి ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు మేము మానేయకుండా ప్రతి సంవత్సరం మా గ్రామంలో జరిపించుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంబరాలకి ముందు భోగి రోజు నుంచి కూడా మరి యొక్క ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. ఈ ఉత్సవాలు మొత్తం 5 రోజులు పూర్తిగా ఈ గౌరీదేవి ఉత్సవాలని మా గ్రామంలో మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొదటి రోజు భోగి రోజు కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తాం, జానపదం. అదేవిధంగా సంక్రాంతికి కూడా ఒక ప్రోగ్రాం ఉంచుతాం. లాస్ట్ కనుమ రోజు కూడా ఒక ప్రోగ్రాం ఉంచి ఒక డేట్ని ఫిక్స్ చేసి ఊరేగింపు జాతరని ఏర్పాటు చేస్తామండి. అయితే వివిధ జిల్లాల నుంచి వీళ్ళు తీసుకొస్తాం. ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా మరి ఒక రకం ప్రోగ్రాం, అదే హైదరాబాద్ నుంచి కూడా ఒక రకం ప్రోగ్రాం, విజయనగరం, శ్రీకాకుళం, అలాగే అత్తిలి, మొర్స మొత్తం ఈ గ్రామాల్లో సేకరించి ఈ జానపద నృత్యాలతోటే ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అయితే సంక్రాంతిని యూత్కురాలు మరి రమేష్ గారి తరపుని పనిచేసినటువంటి కార్యకర్తలే ఎక్కువ ఈ యొక్క సంబరానికి ఎక్కువ మాకు మద్దతు పలుకుతారండి. అలాగే ఆర్థిక సహాయం మాత్రం గ్రామంలో అందరూ ప్రజలు కూడా ఎవరికి తోచిన వాళ్ళే, మేము ఎవరిని కూడా డిమాండ్ చేయడం కానీ ఏ విధంగా ఉండదు, స్వచ్ఛందంగా వాళ్ళు ఈ యొక్క గౌరీదేవి గుడి వద్దకు తీసుకొచ్చి మాకు విరాళాలు అందజేస్తారు. మా గ్రామం మొత్తం ప్రజలు ఎవరికి తోచింది అదండి. 100 ఇచ్చేవాడు ఉంటాడు, 1000 ఇచ్చేవాడు ఉంటాడు, 10,000 ఇచ్చేవాడు ఉంటాడు. ఎవరిని మేము డిమాండ్ చేయ వాళ్ళకి తోచింది వాళ్ళ అమ్మవారి మొక్కులను బట్టి వాళ్ళు ఇచ్చేటువంటి సంతాలు మా గుడి దగ్గరికే తీసుకొస్తారండి. ఎక్కడ కూడా మరి ఏ విధంగా కూడా ఎవరిని డిమాండ్ చేయము. ఆ డబ్బులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పూర్తిగా సక్సెస్ఫుల్గా మరి జరగడానికి కారణం ఏంటంటే రమేష్ గారి వెనకాల ఉన్నటువంటి యూత్ వారి యొక్క సహాయ సహకారాలు, రమేష్ గారి యొక్క యూత్ సహాయ సహకారాల వల్లే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ కమిటీ మెంబర్స్ చేయడం జరుగుతుందండి. ఆయన యూత్ లేకపోతే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఇంత ఘనంగా నిర్వహించడానికి మాకు ఎటువంటి అవకాశం లేదు. ఆయన పార్టీ లీడర్ అయిన దగ్గర నుంచి కొద్దిగా ప్రబలం ఎక్కువగా ఉందండి. గత 15 సంవత్సరాల్లో కొద్దిగా తక్కువగా జరిగేది. తర్వాత 15 సంవత్సరాల నుంచి అంకరెడ్డి రమేష్ గారు అయితే నాగందర్ గారు మనోడు రమేష్ గారు అంటే ఇంకెవరో కాదు, ఈ పార్టీని స్థాపించినటువంటి నాగందర్ గారు కూతురు కుమారుడు, ఆయన మనోడు అంకరెడ్డి రమేష్ గారు.